గూగుల్ డాటా సెంటర్ ఎక్కడుందంటే మీలో చాలామంది అమెరికాలో అని చెప్తారు. కానీ గూగుల్ అమెరికాలో కాకుండా అమెరికా బయట కూడా డాటా సెంటర్‌ని నిర్మించబోతుంది. అదెక్కడో కాదు మన ఇండియాలోని వైజాగ్‌లో. వీడియోలకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది కేవలం డేటా సెంటర్ కాదు. 1 గిగావాట్ స్కేల్ కెపాసిటీ ఉన్న ఏఐ హబ్. ఏఐ హబ్ అంటే జెమినీ ఏఐ మోడల్స్ వంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌కు అవసరమైన కంప్యూటింగ్ పవర్ ఇక్కడ రెడీ అవుతుంది. అంటే మనం ఈ ఏఐ హబ్‌తో ఏఐ మోడల్స్ బిల్డ్ చేయొచ్చు. కానీ ఇక్కడ 2 సమస్యలు ఉన్నాయి. ఫస్ట్ వన్ ఉద్యోగాలు. గవర్నమెంట్ ఏమో 20,000 నుంచి 30 వరకు జాబ్స్ వస్తావని చెప్తుంది. కానీ టెక్నికల్ రిపోర్ట్ ప్రకారం ఈ హై ఆటోమేషన్ డీసీలో కావాల్సిన పర్మనెంట్ జాబ్స్ కేవలం 200 మాత్రమే. మిగతావన్నీ టెంపరరీ కనెక్షన్ పనులు. రెండవది వాటర్ క్రైసిస్. వైజాగ్‌లో ఆల్రెడీ నీటి కొరత ఉంది. ఈ 1 గిగావాట్ డాటా సెంటర్ రోజుకు 7.5 నుంచి 19 మిలియన్ లీటర్ల వరకు నీళ్లను వాడుతుంది. ఈ నీళ్లలో 80% నీళ్లు ఆవిరైపోతాయి. కానీ వైజాగ్ కోస్టల్ ఏరియా కాబట్టి సీ వాటర్‌ని డీసాలినేషన్ పద్ధతి ద్వారా వాడతారా అనేది ఇప్పటి వరకు తెలీదు. సో ఏది ఏమైనా అన్ని ప్రాపర్‌గా చేస్తే అక్కడ జాబ్స్ క్రియేట్ అయితాయని మాత్రం మనం చెప్పవచ్చు. అలాగే జీడీపీకి కూడా ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఇది కరెక్టా? కాదా?